బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ తొలి 3 రోజుల్లో బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డులను నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. ఇక సినిమాకు 4వ రోజు కనుమ హాలిడే అడ్వాంటేజ్ లభించగా మొత్తం మీద మంచి ట్రెండ్ నే చూపెడుతూ దూసుకుపోతూ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా ర్యాంపేజ్ ముందు డాకు మహారాజ్ కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది 4వ రోజున. ఉన్నంతలో మరోసారి మంచి జోరునే చూపెడుతూ 3వ రోజుతో పోల్చితే 4వ రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే 35 to 40% వరకు డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆన్లైన్ టికెట్ సేల్స్ లో ఆఫ్లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పర్వాలేదనిపించే విధంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు సినిమా మొత్తం మీద 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల అంచనాలను మించిపోతే కలెక్షన్స్ కొద్ది వరకు పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో 5.5 కోట్ల నుండి 6 కోట్ల వరకు షేర్ ను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద మంచి జోరునే చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా తొలి వారంలోనే సాలిడ్ రికవరీని దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా వీకెండ్ మళ్లీ స్టార్ట్ అయిన తర్వాత సినిమాకు జోరు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో లాంగ్ రన్ లో మంచి లాభాలను సినిమా అందుకోవచ్చు. ఇక మొత్తం మీద 4 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.